నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పార్లమెంటు పరిధిలో 1808 పోలింగ్ కేంద్రాలు, 4514 బ్యాలెట్ యూనిట్లు, 2257 కంట్రోల్ యూనిట్లు కేటాయించామని తెలిపారు. బరిలో 29 మంది ఉండటంతో ప్రతి పోలింగ్ కేంద్రంలో 2 ఈవీఎంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ స్థానాలలో మొత్తం 17,04,867 మంది ఓటర్లు ఉండగా పురుషులు 8,06,130 మంది, మహిళల ఓటర్లు 8,98,647 మంది, ఇతరులు 90 మంది ఉన్నారు. ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ శాతం పెరిగేలా ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పార్లమెంటు పరిధిలో 1808 పోలింగ్ కేంద్రాలు, 4514 బ్యాలెట్ యూనిట్లు, 2257 కంట్రోల్ యూనిట్లు కేటాయించామని తెలిపారు. ఇక బరిలో అయితే 29 మంది ఉండటంతో ప్రతి పోలింగ్ కేంద్రంలో 2 ఈవీఎంలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిషోర్, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి అధికారులు పూర్తి స్థాయి ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇందులో సంబంధించి 17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో 8,06,000 మంది పురుష ఓటర్లు, అలాగే 8,98,000 మంది మహిళా ఓటర్లు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు నియోజకవర్గాల వారీగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. మరోవైపు అటు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సిపి కల్మేశ్వర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే పార్లమెంట్ పరిధిలో 1808 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. 4514 బ్యాలెట్ యూనిట్లు, అలాగే 2257 కంట్రోల్ యూనిట్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా అటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పారు. అలాగే మరోవైపు ఎండలు ఎక్కువ ఉన్న సమయం నేపథ్యంలో అట్లా పోలింగ్ కేంద్రాల వద్ద చాలా చోట్ల కూడా ఇటు పర్వాలతో పాటు టెంట్లు, అలాగే మంచినీరు వంటి వసతులు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పారు. అలాగే వికలాంగులకు, ఇతరులకు వీల్ చైర్లు కావచ్చు, ఇతర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా చెప్పారు. అది ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మొత్తంలో పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది. అయితే ఎంపీ ఎలక్షన్లకు భారీగా పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెంచే క్రమంలో చాలా చోట్ల కూడా మోడల్ పోలింగ్ కేంద్రాలతో పాటు అధికారులతో ఇంటి వరకు చేరుకొని వారికి అవగాహన కల్పించడం వంటి అంశాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పటికే 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. 29 మందిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్యమే పోటీ ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది. కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ నుండి ప్రస్తుత ఎంపీ అరవింద్, అలాగే బీఆర్ఎస్ నుండి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, 3 పార్టీల నుండి కూడా అటు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి స్థిరపడింది. అయితే రేపు ఉదయం 7 గంటల నుండే ఈ పోలింగ్ కొనసాగనుంది. అయితే అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా చర్యలు చేపట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. అర్బన్ లో ప్రధానంగా పోలింగ్ పర్సెంటేజ్ చాలా కాలంగా తగ్గుతూ వస్తుంది. 50% కూడా దాటట్లేదు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎన్నికల అధికారులతో పాటు స్థానికంగా బూత్ కి సంబంధించి అధికారులను నియమించి మరి పోలింగ్ పర్సెంటేజ్ పెంచే క్రమంలో అటు అధికారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా కొన్ని 12 సమస్యాత్మక ప్రాంతాలను కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానంగా ఎక్కువ మొత్తంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసి పోలింగ్ ని సజావుగా సాగేలా చర్యలు చేపడుతున్నట్టు కూడా పోలీసు సిబ్బంది చెప్తున్నారు. సుమారు 5,000 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధిలో పాల్గొంటున్నట్టు కూడా సిపి చెప్పడం జరిగింది. మొత్తానికి మాత్రం రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం మాత్రం కనిపిస్తుంది. పోలింగ్ పర్సెంటేజ్ ని పెంచేందుకు మాత్రం అధికారులు అన్ని ఏర్పాటు చేశామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.